ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరు క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 29th లెసన్ చెప్పుకోబోతున్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. మీరు మాకు ఇచ్చిన సమయానికై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి బిడ్డలతో మీరు మాట్లాడి మీరే నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ ప్రార్థన గురించి. యేసు చెప్పిన ఉపమానములు, ద పారాబుల్స్ ఆఫ్ జీసస్ అబౌట్ ప్రేయర్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ లూకాసు వార్త 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు, 18వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు, లూక్ చాప్టర్ 11 verse 1 to 13, చాప్టర్ 18 verse 1 to 14. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ వచనం. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. Luke 11th chapter 10th verse. For everyone who asks receives, he who seeks finds, and to him who knocks the door will be opened. సో ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాము మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్లో మనము తలాంతుల గురించిన ఉపమానము నేర్చుకున్నాం కదా. అందులో ఉపమానంలో యేసయ్య ఏమని చెప్పాడు? ఒక యజమాని దేశాంతరం వెళ్ళాలనుకున్న సమయంలో అతడు తన దాసులను పిలిచి వారికి కొన్ని తలాంతులను ఇస్తాడు. వారి వారి సామర్థ్యంలో చొప్పున ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి అతను దేశాంతరం వెళ్ళిపోతాడు. అయితే ఈ తలాంతులు తీసుకున్న వాళ్ళు 2 తలాంతులు 5 తలాంతులు తీసుకున్న వాళ్ళు నమ్మకంగా కష్టపడి దాన్ని రెట్టింపు చేస్తారు. 1 తలాంతు తీసుకున్నవాడు భూమి తవ్వి దానిలో దాచిపెట్టేస్తాడనమాట. అయితే దేశాంతరం వెళ్ళిన యజమాని తిరిగి వచ్చిన సమయంలో అతను లెక్క చూస్తున్న సమయంలో 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వాళ్ళు కష్టపడి రెట్టింపు చేసినట్టు యజమాని దగ్గర చూపిస్తారు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేస్తాడు? నువ్వు ఇత్తని చోట కోయి వాడవు కాబట్టి నేను భయపడి తలాంతును భూమిలో దాచిపెట్టేశాను అని చెప్తాడు. అయితే 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వాళ్ళని యజమానుడు మెచ్చుకొని వారి విషయంలో సంతోషపడేమని చెప్తాడు. బలా నమ్మకమైన మంచి దాసులారా, మీరు కొంచెం వాటిలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి అధికమైన వాటి మీద నేను మిమ్మల్ని నియమిస్తాను అని చెప్తాడు. అదేవిధంగా సోమరి అయిన చెడ్డ దాసుని ఏం చేస్తారు? అతన్ని బయట వెలుపల చీకటిలో పడేస్తాడు. కాబట్టి కలిగిన వానికి సమృద్ధిగా ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడును. కాబట్టి ఇందులో మనం ఏం నేర్చుకున్నాము? దేవుడు మనకిచ్చిన సామర్థ్యంలో మనం నమ్మకంగా ఉండి దానిని రెట్టింపు చేసుకొని దేవుని మహిమ కొరకు వాటిని వాడుకోవాలి కదా. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యేసయ్య చెప్పిన కొన్ని ఉపమానములు. జనరల్గా మీరు మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మీరు ఏం చేస్తారు? మీకు భయం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు మీరేం చేస్తారు? మీరు ప్రేయర్ చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా. అయితే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం, మన హృదయాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడడమే ప్రార్థన అనమాట. అయితే ప్రార్థన గురించి యేసయ్య చెప్పిన కొన్ని ఉపమానంలో ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే యేసయ్య మనల్ని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెప్తారనమాట. అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు మనం చక్కగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఎవరు? దేవుడే కదా. కాబట్టి మనం ఆయనకి ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం అనేది కూడా పాపం అన్నమాట. ప్రతిరోజు మనం వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. మనల్ని కాపాడి నడిపిస్తున్నందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అదే సమయంలో కుటుంబ ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలంటే తల్లిదండ్రులతో కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. మన తోటి విశ్వాసులతో అంటే మనం ఇతరులతో కూడా ప్రార్థన చేసి అనుభవం కలిగిన బిడ్డలుగా ఉండాలి. చర్చ్లో కానీ ప్రేయర్స్లో కానీ మనం అందరితో కలిసి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే పద్ధతులు ఏంటి, అవన్నీ కొన్ని యేసయ్య ఉపమానాల ద్వారా నేర్పించారు కదా. సో ఆ ఉపమానంలు ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే యేసయ్య ఒకసారి ఒక చోట ప్రార్థిస్తుంటాడనమాట. ఆయన ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చి
ప్రభువా, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులకి ప్రార్థించడం నేర్పించినట్టు మాకు కూడా నువ్వు ప్రార్థించడం నేర్పించు అనేసి యేసయ్యని అడుగుతాడనమాట. ఎంత మంచి ప్రశ్న కదా. అయితే వారు అడిగిన మేరకే అక్కడ యేసయ్య వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలనేసి మంచి పరలోక ప్రార్థనని వారికి నేర్పిస్తాడు. అక్కడ యేసయ్య ఏమని చెప్తాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమని ప్రార్థించాలంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ఇంకా వారితో ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులివ్వు, ఎందుకంటే ప్రయాణం చేస్తూ నా స్నేహితుడు మార్గ మధ్యంలో నా దగ్గరికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు అని చెప్తాడు. అప్పుడు లోపలున్న వ్యక్తి, నన్ను తొందర పెట్టొద్దు, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేను అని ఆ విధంగా చెప్తాడా? చూడండి, అతను ఏం చేస్తాడు, అతడు లేచి ఇవ్వలేకపోయినప్పటికీ కూడా తన స్నేహితుని యొక్క అవసరతను ఎరిగి, ఇతను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్న కారణాన్ని బట్టి ఈ స్నేహితుడు ఏం చేస్తాడు, అతను లేచి తన స్నేహితునికి కావలసినవన్నీ సమకూర్చి అతనికి ఇచ్చి అతన్ని పంపిస్తాడు కదా. కాబట్టి ఇక్కడ యేసయ్య చెప్తాడు, ఆ స్నేహితుడు తన అవసరతను బట్టి అతడు ఏ విధంగా వెళ్ళి అడిగాడో, సిగ్గుమాలి మాటి మాటికి అడిగాడు కదా, అదేవిధంగా మన అవసరతలని మనం అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును అనేసి యేసయ్య చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తాడంటే, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదికేవానికి దొరుకును అనేసి చెప్తాడు. ఇంకేమని చెప్తాడంటే, మనం చేసే ప్రార్థనలో మనకు ఒక నిశ్చయత అనేది ఉండడానికి దాని గురించి కూడా అక్కడ యేసయ్య ఒక ఉదాహరణ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రిని కుమారుడు రొట్టెని అడిగితే అతను ఏం చేస్తాడు, రాతిని ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, మనం ఏది అడిగితే మనకి అది ఇస్తారు కదా. అయితే తండ్రిని రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? ఇవ్వడు. చేపని అడిగితే పాముని ఇస్తాడా? ఇవ్వడు, చేపనే ఇస్తాడు. ఒకవేళ అతను గుడ్డుని అడిగితే తేలుని ఇస్తాడా? అలా కూడా ఇవ్వడు. తన కుమారుడు ఏది అడిగితే అది ఇస్తాడు. అయితే లోకంలో ఉన్నవారు తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ కూడా తమ పిల్లలకి మంచి ఈవులనే ఇస్తారు కదా. అయితే పరలోకమందున్న మన తండ్రి తనని అడిగే వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. కాబట్టి మన ప్రార్థనలో మనకి అడిగినది తప్పకుండా దేవుడిస్తాడు. మన అవసరతలో వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇస్తాడు అన్న నిశ్చయత ఉండాలి అనేసి యేసయ్య అక్కడ చెప్తాడనమాట. ఇంకొక ఉపమానం యేసయ్య ఏమని చెప్తాడంటే, మనం విసుకగా ప్రార్థించాలి అనేసి దాని గురించి ఒక ఉపమానం చెప్తాడనమాట. అయితే యేసయ్య ఈ ఉపమానంలో ఏం చెప్తాడంటే, ఒక పట్టణంలో దేవునికి భయపడని, మనుషులని లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఉన్నాడనమాట. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉందన్నమాట. అయితే ఈ విధవరాలు ఏం చేస్తుందంటే, ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వచ్చి తన ప్రతివాదికి ఆమెకి న్యాయం తీర్చమనేసి ఆయనని అడుగుతూ ఉంటుందన్నమాట. అడిగినప్పుడు ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడు, ఈమె మాటి మాటికి వచ్చి ఆయన యుద్ధకి గోజాడుతున్న కారణాన్ని బట్టి ఈయన ఏం చేస్తాడంటే, నేను దేవునికి భయపడక మనుషులని లక్ష్య పెట్టక ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుతుంది, మాటి మాటికి నన్ను అడుగుతుంది, కాబట్టి ఈమె మాటి మాటికి వచ్చి నన్ను అడగకుండా నన్ను గోజాడకుండా ఉండున్నట్లు ఆమెకి నేను న్యాయం తీరుస్తాను అనేసి అనుకుంటాడు కదా. అయితే యేసయ్య ఏమని చెప్తాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి దివారాత్రములు గోజాడుతున్న ఆమెకి న్యాయం తీర్చినప్పుడు
మనం పరలోక తండ్రికి దివారాత్రములు మనం ప్రార్థన చేసిన ఎడల, విసుకక ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా ఆయన మన ప్రార్థనలని వింటాడు కదా. ఇంకొక ఉపమానం యేసయ్య ఏమని చెప్తాడంటే, తమను తాము మంచివారమని అనుకొని ఇతరులని చిన్న చూపు అంటే తక్కువ వారిగా చూసేవారి గురించి యేసయ్య ఇంకొక ఉపమానం చెప్పాడనమాట. ఇక్కడ యేసయ్య ఈ ఉపమానంలో ఏమని చెప్తాడంటే, ఇద్దరు వ్యక్తులు మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఒకరు పరిసేయుడు, ఇంకొకరు సుంకరి అనమాట. అయితే పరిసేయుడు అంటే ఎవరు? ధర్మశాస్త్రంలో మంచి నిష్ఠ, మంచి భక్తి కలిగిన వారనమాట. సుంకరులు అంటే ఎవరు? రోమా ప్రభుత్వానికి సుంకం వసూలు చేసేవాళ్ళు సుంకరులు అనమాట. అయితే వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా, నేను దొంగ వలనైనను, లేకపోతే అన్యాయస్తుల వలనైనను, ఇతర ఏ మనుషుల వలనైనను, లేకపోతే ఈ సుంకరి వలనైనను నేను లేను కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా యొక్క సంపాదనలో 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను అనేసి తనను తాను గొప్పగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తాడనమాట. అయితే ఇక్కడ సుంకరి మాత్రం ఏం చేస్తాడంటే, ఆకాశం వైపు కూడా అతడు కన్నులెత్తడానికి తనకి ధైర్యం చాలక అతడు దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొని ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అనేసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు, ఈ ఇద్దరి ప్రార్థనలలో సుంకరి తన ప్రార్థన విషయంలో సమాధానం పొందుకొని ఇంటికి వెళ్తాడంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళును అనేసి యేసయ్య చెప్తాడు. ఎందుకంటే సుంకరి తను తాను తగ్గించుకున్నాడు కదా, పరిసేయుడు మాత్రం ఏం చేశాడు? తను తాను గొప్పగా మంచివాడిగా, ఇతని కంటే కూడా మంచివాడిగా హెచ్చించుకున్నాడు. కాబట్టి యేసయ్య చెప్తాడు ఏమనంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అనేసి చెప్తాడనమాట. సో ఈ ఉపమానాలు మీకు అర్థమయ్యాయి కదా. ఈ ఉపమానాల ద్వారా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలనేసి మనం నేర్చుకుంటున్నామో మనం ఇప్పుడు చూద్దాం. యేసయ్య చెప్పిన ఈ ఉపమానాల ద్వారా మనము ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకుంటున్నాం అనమాట. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం ఏ విషయంలో కూడా నిరాశ పడొద్దు కానీ, విసిగిపోవద్దు కానీ, మన ప్రతి అవసరతను మనం దేవుని యొద్ద అడగాలి అనమాట. వి షుడ్ నాట్ లూజ్ అవర్ హార్ట్ ఆర్ ఫెయిన్ బట్ ఆస్క్ గాడ్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్ కదా. ఈ లెసన్లో మనం చూసాం కదా, 2 స్నేహితుల గురించిన ఉపమానంలో మనం చూసాం కదా. ఆ స్నేహితుని యొద్దకి అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చినప్పుడు నేను అతనికి ఏం పెట్టాలో ఏంటో, నేను ఎక్కడి నుంచి ఏం తేవాలో ఏంటో అనేసి అతడు ఏమన్నా నిరాశపడ్డా, కృంగిపోయాడా? అలా చేయలేదు. అతడు తనకి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు కాబట్టి నా స్నేహితుడు ఉన్నాడు, నేను అతని యొద్దకు వెళ్తాను, నాకు కావాల్సిన అవసరత ఏంటో నేను అడుగుతాను అనేసి తన స్నేహితుడు ఉన్నారన్న ధైర్యంతో అతడు అతని యొద్దకు వెళ్ళి తన అవసరతను అడిగాడు కదా. మనం ఇప్పుడు ఒక తండ్రి కుమారుని గురించిన విషయంలో యేసయ్య చెప్పినప్పుడు కుమారుడు ఏ విషయంలోనైనా కృంగిపోతాడా? తండ్రిని అడగడానికి తనకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా తన తండ్రి తప్పకుండా ఇస్తాడు అనేసి నిరాశపడకుండా ధైర్యంగా అడుగుతాడు కదా. ఇంకా అదే సమయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ ఉపమానంలో మనం చూసాం కదా. విధవరాలు ఆ న్యాయాధిపతి తనకి న్యాయం తీర్చట్లేదు అనేసి ఏమైనా విసిగిపోయిందా? ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎన్నిసార్లు అడగాలి, నాకు ఇంకా న్యాయం తీర్చలేదు, ఎవరు వెళ్తారు, నేను వెళ్ళను, అలా ఏమన్నా విసిగిపోయి నిరాశపడిందా? అలా చేయలేదు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి? ఏ విషయంలో కూడా మనం నిరాశపడొద్దు, మనం కృంగిపోవద్దు, మనం విసిగిపోవద్దు. దేవుడు నేను అడిగిన అవసరతని ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకెన్నిసార్లు అడగాలి అనేసి మనం ఎప్పుడు కూడా నిరాశపడొద్దు అనమాట. మన ప్రార్థనలో నిరాశ కానీ విసుగు కానీ ఉండొద్దు అని యేసయ్య చెప్పాడు. మనం ఇప్పుడు అడిగితే యేసయ్యని ఎలాంటి విషయాలు అడగాలి? దేవుని చిత్తానుసారమైన విషయాలను అడగాలి కదా. కాబట్టి మనం ఎలాంటి విషయాలను అడగాలి? మనకు దేవుని వాక్యంని అర్థం చేసుకుని మంచి జ్ఞానం ఇవ్వమని అడగాలి. తల్లిదండ్రులకి, పెద్దవారికి, దేవునికి లోబడే ఒక విధేయత గల మనసుని ఇవ్వమనేసి మనం అడగాలి. ఇతరులని ప్రేమించగలే మనసును మనకి ఇవ్వమని అడగాలి. ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాలను అడగాలి. అదే సమయంలో మనకున్న అవసరతలు కూడా మనం దేవుని యొద్ద అడగాలి. విసిగిపోకుండా, నిరాశపడకుండా అడగాలి. ఓకేనా? సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే,
మనం పశ్చాత్తాపం కలిగి విరిగిన మనసుతో మనం ప్రార్థించిన ఎడల తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇఫ్ యూ ప్రే విత్ రిపెంటెన్స్ అండ్ బ్రోకెన్ హార్ట్, గాడ్ విల్ షూర్లీ హెల్ప్ అస్. పరిసేయుడు సుంకరి ఉపమానంలో మనం చూసాం కదా. సుంకరి అతడు ఏం చేశాడు? నలిగిన మనసుతో, ఒక పశ్చాత్తాపం కలిగిన మనసుతో అతడు ప్రార్థించాడు. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. అతని ప్రార్థనను అంగీకరించి అతన్ని నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి మనం కూడా నలిగిన హృదయంతో, పశ్చాత్తాపం కలిగిన మనసుతో దేవుని సన్నిధిలో మన తప్పులను, మన పాపములను, మన అపరాధములను మనం ఒప్పుకునేడలా తప్పకుండా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంలో మన పాపములను కడిగి మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనకి సహాయం చేస్తాడు కదా. థర్డ్ పాయింట్ మనం ఏం చూసుకుంటున్నామంటే, దేవుని యొద్ద మనం వినయం కలిగి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. వి షుడ్ ప్రే విత్ హంబల్ హార్ట్, లోవరింగ్ అవర్ సెల్ఫ్ కదా. ఇక్కడ సుంకరి పరిసేయుడు యొక్క ప్రార్థనలో మనం చూసాం కదా. సుంకరి ఏం చేశాడు? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. కానీ పరిసేయుడు ఏం చేశాడు? తనని గొప్పవాడిగా, మంచివాడిగా, నీతిమంతుడిగా తనను తాను ఎంచుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి తనను తాను తగ్గించుకున్న సుంకరి యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించాడు కదా. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ఇతరుల కంటే మంచి వాళ్ళము, ఇంటి వాళ్ళలో కంటే, లేకపోతే మన ఫ్రెండ్స్ కంటే కూడా, మన అందరికంటే కూడా నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అనేసి ఎప్పుడు కూడా మనం ఆ రకంగా గొప్పవారిగా ఫీల్ అయ్యి మనం ప్రార్థన చేయొద్దనమాట. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏ విధంగా అయితే సుంకరి తగ్గించుకున్నాడో, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు అనేసి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఇంకా అదే సమయంలో యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనని కూడా మనం అనుసరించే బిడ్డలుగా ఉండాలి. సో యేసయ్య చెప్పిన ప్రకారంగా మనం ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపడదామా? సో ఈ లెసన్లోని యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. లెసన్లో యాక్టివిటీ ఏంటంటే, మీరు యేసయ్య చెప్పిన పరలోక ప్రార్థనని, లార్డ్స్ ప్రేయర్ని ఇట్లా డిఫరెంట్ కలర్ పేపర్స్ మీద రాసి దాన్ని ఒక వాల్ హ్యాంగింగ్గా మీరు తయారు చేసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నైనా నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం నైనా. మేము ఏ విధంగా ప్రార్థించాలి అనేసి ప్రభా మీరు మాకు నేర్పించినందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రతి విషయంలో కూడా మేము నిరాశపడకుండా, విసిగిపోకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మీ సన్నిధిలో మీ సహాయం కొరకు ప్రార్థించడానికి మీరే మాకు సహాయం దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.